అంటే ఎవరికి ఇష్టం? మరి నాన్న అంటే అబద్ధం. అబద్ధం. సరిగ్గా మళ్ళీ డౌన్. మళ్ళీ అడుగుతాను, చెప్పండి. అమ్మా నాన్న అంటే ఎవరికి ఇష్టం? మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. డౌన్. మళ్ళీ ఓకే, డౌన్. మిమ్మల్ని అడిగితే తెలీదు. పేరెంట్స్ అడుగుతున్నాను, అమ్మా మీ పిల్లలు ఎంతమంది మీ మాట వింటారు? చేసి ఎత్తండి. మీరు అబద్ధమే. తల్లిదండ్రులు ప్రేమ కదా, వాళ్ళు అబద్ధమే చెప్తారు. అలా ఉంటది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కనెక్షన్ అలా ఉంటుంది. పిల్లలు తప్పు చేసినా, పిల్లల మాట వినకపోయినా మా పిల్లలు, మా పిల్ల, మా పిల్లలే, మా పిల్లలే, మా పిల్లలే, ఏదో తెలియక చేశారు సార్, ఏదో తెలియక చేశారు సార్, తప్పు జరిగిపోయింది సార్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకి ఈరోజు మేము ఇక్కడ వచ్చిన కారణం, తల్లిదండ్రులు ముఖ్యంగా మీతో మాట్లాడడానికి వచ్చాం. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళు కనుక తప్పు అని మనం చెప్పకపోతే కనుక, ఏది ఒప్పో మనం చెప్పకపోతే కనుక, రేపొచ్చిన వాళ్ళు చిన్న మొక్క పెరిగి పెరిగి మహావృక్షం అయిన తర్వాత వాళ్ళు మీరు ఏమి చేయలేరు. మొక్కై వంగంది మానే వంగుద్దా అని మనం సామెత విన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్న పిల్లలు చిన్న వయసులో ఉండాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఉంటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ బయట వ్యక్తులతో మాట్లాడకూడదు. అనవసరమైన విషయాలు, స్టడీకి సంబంధించిన విషయాలు తప్ప అదర్ దాని విషయాలు ఏది కూడా ఎవరితో డిస్కస్ చేయకూడదు, మాటలు పెట్టుకోకూడదు, ఫోన్లు కూడా ఏది చేయకూడదు. ఓన్లీ స్టడీ కోసం డిస్కస్ చేసుకోవాలి, కథలు చెప్పుకోవాలి, మంచి మాటలు చెప్పుకోవాలి, మంచి గురించి ఆలోచించాలి. చక్కగా కెరీర్లో కాలు మీద కాలేజీ చక్కగా బాగా సెటిల్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళి ఈ పేరెంట్స్ చక్కగా కారులో చెప్పాలి. అంతే తప్ప ఈ చదువుకోవాల్సిన టైంలో అకాడమిక్ కెరీర్లో టైం అంతా వేస్ట్ చేసుకుని కాలయాపన చేసి సడన్గా వేరే వేరే ఇళ్ళ వాళ్ళ దగ్గర ఉండి డిగ్రీ పూర్తి చేసినాక ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉండవద్దని చెప్పేసి కొన్ని కష్టపడి బీఈడీ పూర్తి చేసేసి సెకండరీ గ్రేడ్ టీచర్గా నా కెరీర్ను ప్రారంభించాను 2003. అదేవిధంగా ఇదేమి అంతగా గుర్తింపు రావట్లేదని చెప్పేసి ఏం చేసామంటే గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రాసి 2006 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సాధించాం. ఇదేదో ప్రతి ఎగ్జామ్ వస్తుందని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కసారి నువ్వు దాన్ని ఆ ఆయు పట్టును పట్టుకున్నావా నిన్ను ఆపేటోడే ఉండడు. ఆ లాజిక్ అనుకోవడంలో విద్యార్థుల యొక్క శక్తి దాగి ఉంది. మీకు ఏ విధంగా కూర్చుంటే, ఏ విధమైన వాతావరణంలో చదివితే, ఎటువంటి పరిస్థితుల్లో చుట్టూ లాంగ్ బాధపడతారు. లేదు ఈ 5 మహా అంటే ఇంకెంత 5-10 years కష్టపడాలి. మీరు ఈ 5-10 years మీరు కష్టపడ్డారంటే జిందగీ మొత్తం లైఫ్ అంతా సేఫ్. ఈ 5-10 years మీరు కాంప్రమైజ్ అయ్యారా జిందగీ లైఫ్ అంతా వర్స్ట్. చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ వద్దు, ఇన్స్టాగ్రామ్ వద్దు, ఇంట్లో వాళ్ళే ముద్దు, ఫేస్బుక్ వద్దు, ఫ్యామిలీ ముద్దు, స్నాప్చాట్ వద్దు, సేఫ్టీ ముద్దు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా మీరు కష్టపడ చాలా చాలా ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. ఆ ప్రభావాల్లో మనం కూడా ఒక ప్రభావం. ఎలా? మన ఫోన్. మీరు ఫోన్ మీ అవసరాల కోసం మీరు ఫోన్ తీసుకుంటారు. మీరు కావచ్చు, మీ ఇంట్లో ఉండే యజమాని కావచ్చు, మీరు ఫోన్లు తీసుకుంటారు. ఆ ఫోన్లు పిల్లలు కూడా ఉపయోగిస్తారండి. మరి ఉపయోగించినప్పుడు వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు మీ అందరికీ తెలుసా? చాలా మంది పిల్లలు దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు. ఫోన్ అబ్యూజ్ అంటే దాన్ని వాళ్ళు చెడిపోవడానికి ముఖ్య కారణంలో ఫస్ట్ లిస్టులో ఫస్ట్ ఫోన్, మొబైల్ ఫోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది తెలుసు? ఇన్స్టాగ్రామ్ సరదాగా ఎంతమంది తెలుసు? చేయత్తలేదండి, అందరికీ తెలుసు. చేయత్తన వాళ్ళందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్. ఈ రోజు చెప్తున్నాను, తల్లిదండ్రులుగా మీరు మీ ఫోన్లోంచి ఇన్స్టాగ్రామ్ ని అన్ఇన్స్టాల్ చేయండి. మీ పిల్లలు బాగుండాలంటే, మీ పిల్లల భవిష్యత్తు